అబ్బబ్బబ్బబ్బబ్బా! చిన్న పిల్లల్లా ఏంటి గోలా? పేరుకే నేను అత్తగారిని గాని అయినా నీ ప్రేమతో నేను కూడా చిన్నపిల్లలా అయిపోతున్నానమ్మా. వేడన్నంలో కొత్త ఆవకాయి నెయ్యి కలిపి నీ చేత్తో ముద్దలు పెడుతుంటే అమృతం అన్నట్టుగా ఉంటుంది. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంటుందమ్మా. అది మ్యాజిక్ కాదు, అమ్మ ప్రేమ. ఏయ్ మాట్లాపండి, నువ్వు అన్నం కలుపమ్మా, ఆకలేసేస్తుంది. త్వరగా కలుపుతున్నాను. సార్ అప్పుడే వచ్చేసారా? రండి, మీకోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను, రండి. జాను, ఏంటి సార్ ఇది? నీకోసమే తెచ్చాను, తీసుకో. వావ్ వావ్, ఆడపిల్ల అనిపించుకుంది. గిఫ్ట్ని చూసి ఆడవాళ్ళు ఆనందపడతారే తప్ప తెచ్చిన వాళ్ళని పట్టించుకోరు. చాలా బాగుంది. మీ సెలెక్షన్ సూపర్ సార్. అందుకేగా నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. అయినా ఈరోజు స్పెషల్ ఏం లేదు కదా. నా లైఫ్లో నీతో గడిపే ఎవ్రీ మినిట్ స్పెషలే. నా లైఫ్లో ప్రతి క్షణాన్ని నీతో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటా. ఇంత ప్రేమగా చూసుకునే భర్త దొరకడం నిజంగా నా అదృష్టం సార్. ఈసారి కట్టుకొస్తే అప్పుడు నేను అదృష్టవంతుడవుతాను. ఇప్పుడా? ఇంకెప్పుడైనా కట్టుకుంటాను. నీకోసం ఇంకొక సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది. అవునా? ఏంటది? ఆ శారీతో వస్తే తీసుకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడే వస్తాను. జాను, ఎలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నాను, చూడు. జై సార్తో కలిసి డిన్నర్ చేస్తున్నాను. జై సార్, అమ్మ వాళ్ళకి హాయ్ చెప్పండి. హాయ్ అత్తయ్య. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నాను అత్తయ్య, మీరెలా ఉన్నారు? బాగున్నాను బాబు. ఇంకేంటక్క, అందరూ కలిసి తింటున్నారా? అవును, కొత్త ఆవకాయతో. నేను మిస్ అవుతున్నా. జాను, మా కోసం నువ్వొక పాట పాడవా? మేము తింటూ పాట వింటాము. ఇప్పుడా? అవును. సరే 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 సరే, పాడతాను. మురిపాల ముకుంద సరదాల సనంద, మురిపాల ముకుంద సరదాల సనంద, పొద పొదలో నా దాగుడు మూతల పరా, ఎద ఎదలో నా నటించింది చాలురా, అలసట నిన్ను కోరి నిలుచుందిరా. అమ్మా, ఇది నీకే. జాను, తింటావా? నాకేం వద్దులే, మీరే తినండి. నేను మా ఆయనతో తింటాను. అలా చేయి చేసుకున్నప్పుడే నువ్వు తిరిగి లాగిపెట్టి ఒకటి కొట్టుంటే అప్పుడు తెలిసేదన్నా తనకి.
ఒకటా రెండా ఎన్ని చేసావన్నా అమ్మాయి కోసం? ఆఖరికి ఆ అమ్మాయి కోసం చెప్పులు కూడా మోసావన్నా. మొన్నేమో గుళ్ళో నీ చొక్కా ఇచ్చి ఆమె పరువు కాపాడావు. కాబోయే మే 20 ఉండి అన్నీ చేస్తే చివరికి నిన్ను ఒక జోకర్ని చేసింది కదన్నా. నిన్ను చూడాలంటేనే జనం భయపడిపోతారు. మరే అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి నిన్ను చెంపదెబ్బ కొట్టడం నేను తట్టుకోలేకపోయాన్నా. ఏంటి, సిద్ధుని చంపదెబ్బ కొట్టారా? సిద్ధు, నిన్ను కొట్టిందెవరు? సిద్ధు, నిన్నే అడిగేది, నిన్ను కొట్టిందెవరు? మీరైనా చెప్పండి. మిమ్మల్ని అడిగేది. అది నా సిద్ధుని కొట్టడం ఏంటి? ఇప్పుడే వెళ్ళి దాని సంగతి తేలుస్తాను. ఆగో.